ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసి జీలకర్ర, ఇంకా ఆవాలు, కొంచెం కరివేపాకు చేసి కొంచెం మిక్స్ చేసిన ఒక 2 మినిట్స్ అట్లా చేసినాక కట్ చేసుకున్న ఆనియన్స్ అవి కూడా వేసుకొని కొంచెం సేపు మిక్స్ చేసిన. దాని తర్వాత కట్ చేసుకున్న టమాటోస్, పచ్చిమిర్చి అనేవి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ లాగా మిక్స్ చేసుకున్నా. మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న ఎండుమిర్చి అవి కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు మిక్స్ చేసుకున్నా. ఒక 2 మినిట్స్ తర్వాత జింజర్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని అది కూడా మిక్స్ చేసిన. ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించి కొంచెం అయినాక మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని దాంట్లో వేసుకున్నాం. అట్లా అన్నీ వేసేసుకున్నాక తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసిన ఒక 2 మినిట్స్ అట్లా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగ 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత నేనంటే ఒక 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాం. మన క్వాంటిటీ ఎంత ఉన్నదో అంతవరకు పసుపు లేదా లైట్గా పసుపు టచ్ ఇచ్చినాం అనుకో మనకు కలర్ అనేది తెలుస్తుంది. అలా ఒక 5 మినిట్స్ ఉడికించి దాని తర్వాత నేను కారం అనేది నా ప్రకారంగా నాకు ఎంత అనుకూలంగా కావాలో అంత యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత అనుకూలంగా క్వాంటిటీ ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి. చేసినాక కాస్త ఉప్పు, వేసుకొని నేను మిక్స్ చేసుకున్నా. అలా మిక్స్ చేసినాక ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించి నేను ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నా. క్వాంటిటీ ఎంత ఎంత ఉందో దాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. చేసుకున్నాక మూత పెట్టేసిన. ఒక 5 మినిట్స్ ఉడికించండి. దాని తర్వాత ధనియాల పౌడర్ అనేది నేను యాడ్ చేసుకున్నా ఒక 1/2 స్పూన్ అంతా. దాని తర్వాత మిక్స్ చేసుకోండి. ఇది ఫైనల్ టచ్ లెక్క టేస్ట్ కోసం అని. మన కర్రీ అనేది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ టచ్ ఏందో ఇది ఈ ఆకు యాడ్ చేసుకున్నా.